అరే ఏం రా ఇండియన్ వాళ్ళన్నా 26 మందిని ఎట్లా చంపుతావురా? టెర్రరిస్టులు ఎట్లా వస్తారా మా ఇండియాలోకి? 26 మంది అమ్మాయిలని ఎట్లా చంపిండు మీరు? నువ్వు అని మోదీజీ ఇప్పుడు మొత్తం పాకిస్తాన్ మొత్తం ఆక్రమించేస్తా. ఏం రా బిడ్డ అన్నీ యుద్ధానికి రెడీ అయినట్లు పాకిస్తాన్ మొత్తం ఏదో మేసులులా మళ్ళా చూపిస్తుండ్రు. నేను కలిసిందే ఒక్క బాంబు వేస్తే మొత్తం లేచిపోతుంది పాకిస్తాన్. ఏమరా నాకు ఘోరంత గిట లేదు ఎంత పీకేసుకుంటుండదు. ఏదో సారైంది ట్రంప్ మామ, నువ్వు కూడా అంతేనా మామ? కొంచెం వాటర్ పంపించమని మామ. కనీసం తాగనీకే లేవు, కనీసం గుడ్డాడకునికే లేవు మామ. కొన్ని వాటర్ ఉంటే కొంచెం పంపించమని మామ. సింధు నదులు పనులు ఉన్నాయి కదా మామ, కొన్ని వాటర్ పంపించమను. ఇక చూడు వాటర్ మొత్తం ఇక్కడనే జమ అయి ఉన్నాయి. నీకు ఎట్లా పంపిస్తాం? పంపించాం. నువ్వు మాకు ఆఫీస్ సాహెబ్ని పట్టిస్తే అప్పుడు నీకు ఈ వాటర్ వదులుతాం. నువ్వు ఆవు మోదీ ఆవు, నువ్వు నా క్లోజ్ ఫ్రెండ్వి. వాడు నిన్నే ఎంత మాట అన్నాడు ఆఫీస్ సాహెబ్ గాడు. నన్ను గుద్ద కలిసిందే, వాడు మొత్తం లేపేస్తా. వాడు వాళ్ళు మొత్తం టెర్రరిస్ట్, మొత్తం వాళ్ళు నెంబర్ 1 వాడే. వీడు ఎట్లా ఇస్తాడు వానికి ప్లేస్మెంట్? ఆడ సెక్యూరిటీ పెట్టిండు, అంతా పెట్టిండు. ఫస్ట్ వాడిని లేపేయలే, ఫస్ట్ వీనికి నీళ్ళు వదలకు, వాడిని పట్టించేంత వరకు. కాదు మోదీజీ, వీడు ఆల్రెడీ నీకు వారికే సిద్ధం చేసిండు. వీళ్ళు ఫస్ట్ వారికి రమ్మని ఇంతటి సైన్యం ఎంత ఉంది చూసుకుందాం. ఏదో అలా అన్న ఎక్కడ ఇజ్జత్ అవుతుంది అన్నట్లా నాకు చైనా సపోర్ట్ ఇస్తాను, అది ఇటన్ను ముండలో ఊడిపోయింది భయ. అందుకే ఏదో మోదీజీ సార్ అయింది ట్రంప్ నీవే జరా వాళ్ళని చూడాలి. మోదీజీ నీవే ఏదో తప్పైంది, ఈసారి క్షమించు జరా. అట్లా జర ఇండియాతోటి మాకు ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ గిట్లా జరగలేదు మోదీజీ. లేకుంటే మేము లాస్ అయిపోతాము. ముందు చిన్న దేశం ఏమిడికేం కాకుండా పోతుంది. ఇండియానే మాకు బ్యాక్ బోను.